అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। మరిన్ని వీడియోలకు దేవరహస్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ని నొక్కండి। ఓం నమో మంత్రాలయ రాఘవేంద్రాయ। మార్చి 18 నుండి శుక్రమూఢమి ప్రారంభం అవుతుంది। ముందుగా పురాణాల్లో గ్రహాలు వాటి శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుంది। నవగ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనబడదు, దీన్నే అస్తంగత్వం అంటారు। రెండు రకాలు, గురు మూఢం ఇంకా శుక్ర మూఢం। గ్రహాలకు రాజు సూర్యుడు। సూర్యుడు గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది, దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం ఏర్పడుతుంది। ఆ సమయంలో ఆ గ్రహాలు బలహీనంగా మారుతాయి। మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని చెబుతారు। ఎందుకంటే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా ఆ పని కలిసిరాదని పండితులు చెబుతున్నారు। సంస్కృతంలో మూఢమి అంటే చీకటి అని అర్థం। గ్రహం బృహస్పతి లేదా గురువు, శుక్రుడు దగ్గరగా ఉన్న గ్రహం దాని శక్తిని కోల్పోతుంది। శుక్ర మోఢం, శుక్ర గ్రహం సూర్యుడికి దగ్గరగా చేరుకుని పరిస్థితిని బలాన్ని కోల్పోయి స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం మార్చి 18, 2025న ప్రారంభమై మార్చి 29, 2025న ఈ శుక్ర మోఢం కొనసాగనుంది। అంటే జూన్ ప్రారంభమై 9 జూలై 2025న ముగుస్తుంది। అంటే ఈ 30 రోజుల పాటు కొనసాగనుంది। శుభగ్రహాలు అయిన గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మోడల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదు, లగ్నపత్రిక దానికి సంబంధించిన మాటలు మాట్లాడకూడదు అని పండితులు చెప్తున్నారు। అదేవిధంగా గృహ శంకుస్థాపన, గృహ ప్రవేశం చేయడం వంటి పనులు కూడా చేయకూడదు। అదేవిధంగా అద్దె ఇల్లు మారడం వంటి పనులు కూడా ఈ మూఢంలో చేయకూడదు। భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు। విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం, నూతన వస్త్రాలు కొనడం, అమ్మడం జరపకూడదు। హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేం రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ।